అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఆయన అఫీషియల్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసింది ఏంటి? ఏ క్షణమైనా ఇరాన్ మీద దాడి చేయొచ్చు. సో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. వెనిజులా అయిపోయింది, ఆ దేశ అధ్యక్షుని ఎత్తుకెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇరాన్ ప్రజలకు సహాయం చేయడం కోసం ఇరాన్ మీద దాడి చేయబోతుందట అమెరికా. వాస్తవానికి డిసెంబర్ నెల చివరి వారం నుంచి ఇరాన్లో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో రాజకీయ ఓనామాలు తెలిసిన పిల్లల్ని అడిగినా చెబుతారు ఆ అల్లర్ల వెనక అమెరికా ఉంది అని. రీజన్ వెరీ సింపుల్. ప్రపంచ చమురు నిల్వల్లో 3 అతిపెద్ద దేశం ఇరాన్. మొదట వెనిజులా, సెకండ్ సౌదీ అరేబియా, నెక్స్ట్ ఇరానే. సౌదీ అరేబియా ఇటు అమెరికాతో దగ్గర యాక్సెస్. ఎప్పుడు వెనిజులా వాళ్ళ మాటినలే అధ్యక్షుని ఎత్తుకెళ్ళి చమురు స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ ఎప్పటి నుంచో అమెరికా మాట వినలేదు. సో ఇరాన్ దారికి తెచ్చుకోవాలి, అటు ఇజ్రాయెల్కి కూడా అవసరం. సో మొత్తం మీద ఇరాన్లో ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, ఆ నాయకత్వాన్ని దించేయాలి. అది జరిగి మనకు కావాల్సిన వాళ్ళు కూర్చోబెట్టాలంటే డైరెక్ట్ యుద్ధం చేయలేము. అక్కడ ప్రజల నుంచి నిరసన మొదలెట్టించాలి. ఎకనామిక్ హిట్మెంట్లు ఈ పని బ్రహ్మాండంగా చేస్తారు. అమెరికా దగ్గర ఉండే ఎకనామిక్ హిట్మెంట్లు ఆ పని వాళ్ళు మొదలెట్టేశారు. వాళ్ళ పని విజయవంతం అవుతున్నట్టుంది. 13 రోజులుగా ఆందోళనలు, తీవ్ర ఉద్రిక్తత, ఇంటర్నెట్ బంద్ చేయడం, చాలా పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇరాన్లో. అదిగో గొడవలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇరాన్ స్వేచ్ఛను కోరుకుంటుంది. కాబట్టి ఇరాన్ ప్రజల కోసం మేము బరిలో దిగబోతున్నాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్ స్టేట్మెంట్. ఇప్పటికి ఇరాన్ సుప్రీం కాదు, ఏబీసీలు తెలిసిన ఎవరికైనా తెలుసు దీని వెనకల అమెరికా ఉంది అని. ఇరాన్ సుప్రీం కూడా అదే చెప్పారు, మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు కానీ సిద్ధంగానే ఉన్నామని. వాళ్ళు కూడా మిజైళ్లను మోహరించినట్లుగా అయితే ప్రపంచ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా జలాల్లో రష్యా, చైనా, ఇరాన్ సంయుక్త విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. ఏ సెకండ్ అయినా అమెరికా ఇరాన్ మీద దాడి చేయొచ్చు. సో ఇజ్రాయెల్ కూడా అలర్ట్గా ఉంది, ఎందుకంటే ఇజ్రాయెల్ మీద నుంచి ప్రధానంగా చేస్తారు కదా. సో ఏం జరగబోతుంది ఇరాన్లో? ఇరాన్ చమురుని కనుక స్వాధీనం చెప్పి, బేసిక్గా ఇరాన్ చమురు 90% చైనానే ఉంటుంది. ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వేరే దేశాలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు. కాబట్టి తమ దగ్గర ఉన్న చమురే వాళ్ళకు ప్రధాన కీలకం. కాబట్టి ఆ చమురును అమెరికా కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. అమెరికా ఆంక్షలకు చైనా భయపడదు కాబట్టి ఇరాన్ నుంచి చమురు కొంటున్నారు, వాళ్ళకి తక్కువకు వస్తుంది కాబట్టి. అండ్ ఇరాన్కి అప్పులు ఇస్తారు, అప్పుల మీద వడ్డీకి కూడా చమురు తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇరాన్ను బ్లాక్ చేయడం ద్వారా చైనాకు చమురును కంట్రోల్ చేయొచ్చు. చమురును కంట్రోల్ చేయడం అంటే ఇరాన్ వల్ల ఎక్కువ డబ్బు పెట్టి వేరే దగ్గర చమురు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే ఆర్థికంగా కూడా మనం చైనాని ఇబ్బంది పెట్టచ్చు. వెనిజులాను టార్గెట్ చేసి రష్యాని ఇబ్బంది పెట్టాలని, ఇరాన్ను టార్గెట్ చేసి చైనాని ఇబ్బంది పెట్టాలని కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు. సో అల్టిమేట్గా ఇరాన్లో ఏ సెకండ్ అయినా అమెరికా దాడి చేయబోతూ ఉంది. ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తుంది. దగ్గరున్న ఎయిర్ బేస్ల మీద వాళ్ళు అటాక్ చేయొచ్చు, ఇరాన్ సైనికులను టార్గెట్ చేయొచ్చు. అసలు ఫస్ట్ అమెరికా ఎలాంటి అటాక్ చేస్తుందో తెలియదు. సైబర్ అటాక్ చేస్తుందా, ఇరాన్ మిలిటరీ బేస్ల మీద దాడి చేస్తుందా, వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేస్తుందా, ప్రత్యక్ష సైనిక ఆపరేషన్ అవంత ఈజీ ఏమీ కాదు. బట్ ఎట్లా దాడి చేస్తుందో తెలియదు. బట్ మేమైతే సిద్ధంగానే ఉన్నాం అని చెప్పి అమెరికా అధ్యక్షుడు అఫీషియల్ అయినా ప్రకటించారు. ప్రపంచ మీడియా ఏ సెకండ్ అయినా కూడా అమెరికా ఇరాన్ మీద దాడి చేయొచ్చు అని చెప్పి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకో పెంట స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా మధ్యలో గ్రీన్లాండ్ అని ఒకటి ఉంది, దాని మీద చర్చలు అంట. అవి సఫలం కాకపోతే అక్కడ సైనిక చర్య అని అంట. ఏదో చేయండి రా బాబు ప్రపంచాన్ని మీరు.